చూద్దాం. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మొటిమల గ్రామంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో ఒక మైనర్ బాలిక బాత్రూంలో ప్రసవించడం, ఆ శిశువు చనిపోవడం కలకలం రేపింది. అయితే ఈ ఘటనకు కారకులైన వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. చీమకుర్తికి చెందిన బాలిక మోటుమల గ్రామంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో చదువుకుంటోంది. ఈ క్రమంలో తన ఇంటికి సమీపంలోని సైదాబాబు ప్రేమ పేరుతో మైనర్కి మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి అనే వ్యక్తులు కూడా బాలికని భయపెట్టి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మైనర్ గర్భవతి అయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. మైనర్ని గర్భవతిని చేసిన సైదాబాబు, శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు ఎస్పీ దామోదర్. మీకందరికి తెలిసిందే, ఒక 2 రోజుల క్రితం మన జిల్లాలో ఒక మైనర్ బాలిక, అలాగే ఎస్టీ కులానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థినిపై ఒక 3 వ్యక్తులు ప్రేమాన పేరుతో ఒక వ్యక్తి, ఇంకొక 2 ఆశ చూపించి భయపెట్టి అమ్మాయిని శారీరకంగా లొంగ తీసుకొని ఆమెని గర్భవతిని చేయడం జరిగింది. చివరికి 8 నెలల తర్వాత ఆమె బిడ్డకి జన్మనివ్వడం జరిగింది. సో దీన్ని మనం కేసు కట్టి ఇన్వెస్టిగేషన్లో ఆ ముగ్గురిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ 3 ముద్దాయిలు సైదాబాబు, అలాగే శ్రీనివాసరెడ్డి, వెంకటరెడ్డి అనే 3 ముద్దాయిలు. దీంట్లో సైదాబాబు మొదట ప్రేమ అనే పేరుతో ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం జరిగింది. అమ్మాయి మైనర్ బాలిక. అలాగే ఇది చూసినటువంటి శ్రీనివాసరెడ్డి అనే ఇంకొక ముద్దాయి ఆ అమ్మాయిని భయపెట్టి, అలాగే ఆశ చూపెట్టి, డబ్బులు ఆశ చూపెట్టి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని శారీరకంగా అనుభవించారు అతను కూడా. మీకందరికి తెలిసిందే, ఒక 2 రోజుల క్రితం మన జిల్లాలో ఒక మైనర్ బాలిక, అలాగే